Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మీకు ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియపరచండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ వాళ్ళతో ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. హల్లెలూయా. ప్రతి 5 మనుషుల్లో 3 ఒంటరితనంతో బాధపడుతున్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎవరు లేక ఒంటరితనానికి గురయ్యేవారు కొందరైతే, అందరూ ఉండి అర్థం చేసుకునేవారు, సహాయం చేసేవారు లేక ఒంటరితనాన్ని అనుభవించేవారు కొంతమంది. అయితే ఏ విధమైన ఒంటరితనం గుండా మీరు వెళ్తున్నా దేవుడు మాత్రం మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మాత్రం మీకు సహాయం చేస్తాడన్న విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా ఉన్న వారికి దేవుడు సమీపంగా ఉంటాడని. తండ్రి ఇంటి నుంచి ఒంటరిగా వచ్చేసిన ఈ యాకోబుకి దేవుడు తోడై ఉన్నాడు. తోడై ఉంది. అత్యధికంగా దేవుడు ఆశీర్వదించారు. 12 మంది కుమారులు, కుమార్తె, విస్తారమైన పశు సంపద, దాసులు, దాసీలు. దేవుడు బలమైన జనాంగంగా యాకోబుని మార్చాడు. నా అనుకున్నవారు, మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేశారని ఒంటరితనం గుండా వెళ్తున్నారా? యోసేపుని సొంత అన్నలే తీసుకువెళ్ళి గోతిలో పడేశారు, వర్తకులకు అమ్మేశారు. అయితే దేవుడు మాత్రం యోసేపుని విడిచిపెట్టలేదు. గోతిలో ఉన్నప్పుడు కానీ, యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు కానీ దేవుడు తోడయ్యండి యోసేపుని ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టారు. దేవుణ్ణి నమ్ముకున్నందుకు అందరూ కూడా పక్కన పెట్టేశారు. దానియేలుని ప్రార్థన విషయంలో తీసుకువెళ్ళి ఒక్కడినే సింహభవనంలో వేసేశారు. అలాంటి సమయంలో దేవుడు దానియేలుకి తోడై ఉన్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో విగ్రహానికి సాష్టాంగపడి నమస్కారం చేయలేదని దేవుని కోసం నిలబడ్డారని అగ్నిగుండంలో వేసేశారు. కానీ దేవుడు మాత్రం వారికి తోడై ఉన్నాడు. కుటుంబ భారాన్నంతా ఒక్కరే మోస్తున్నారు. ఆ బాధ్యతనంతా ఒంటరిగా మోస్తున్నారని నలిగిపోతున్నారు. 20 లక్షల మంది జనాంగాన్ని నడిపించడానికి దేవుడు మోషే గారిని ఎన్నుకున్నారు. ఆ జనాంగం అంతా ఒక రోజు మాంసపడినప్పుడు మోషే గారు దేవుని దగ్గరికి వచ్చి అంటారు, ప్రభువా, వీరందరికీ ఒంటరిగా నేను మాంసాన్ని ఎలా సమకూర్చగలను? దేవుడు అంటారు, నా బాహుబలం కన్నా తక్కువైపోయిందని చెప్పి దేవుడు ఆ ప్రజలందరికీ కావలసినంత ఆహారాన్ని సమృద్ధిగా కుమరిస్తాడని. ఈరోజు మీ భారం అంతా దేవుని మీద వేయండి. ఆయన మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని. ఆయన మన భారాలు భరించువాడు. క్రీస్తు ప్రభు వారికి ఒంటరితనం ఏంటో తెలుసు. నమ్మిన వారు మోసం చేయడం అంటే ఏంటో తెలుసు. మేలు పొందిన వారే విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏంటో తెలుసు. క్రీస్తు ప్రభు వారు ఏర్పరచుకున్న శిష్యులే క్రీస్తు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. క్రీస్తు ప్రభు వారి దగ్గర అద్భుతాలు పొందిన వారే, సమృద్ధిగా ఆహారం తిన్నవారే ఆయన సిలువ వేసేమని కేకలు వేశారు. ఆయన ఒంటరిగా సిలువ శిక్షలు మన కోసం భరించారు. ఆ దేవుడు మన ఒంటరితనంలో మనకి సహాయం చేస్తారని. కొన్నిసార్లు దేవుడే మనల్ని ఒంటరితనం కూడా తీసుకెళ్తాడు. మనం దేవునికి దగ్గర అవ్వాలని. అందుకు దేవుడు మనల్ని కొన్నిసార్లు ప్రత్యేకపరుస్తారని. ఆ సమయంలో మనం ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, దేవుని స్తుతించడం, దేవునికి దగ్గరగా వచ్చినప్పుడు విశేషమైన ఆశీర్వాదం చూస్తాము. దావీదు తన చిన్నతనం నుండి ఒంటరితనంలోనే బ్రతికాడు. ఆ ఒంటరితనంలో దేవుడిని ఎక్కువగా స్తుతించాడు. అందుకే దేవుడు దావీదుని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. అపోస్తులుడైన యోహాను గారిని తీసుకెళ్లిపోయి పాట్మస్ అనే ఐలాండ్ లో వదిలేస్తారు, పద్మస్సు అనే ద్వీపంలో. ఎందుకంటే ఒంటరితనంతో ఆయన అక్కడ చచ్చిపోతాడని, ఎవరికి దేవుని వాక్యం చెప్పడని. కానీ దేవుడు అక్కడే ఆయన దర్శించి ఆ ఒంటరితనంలోనే దేవుడు ప్రకటన గ్రంథాన్ని రాయించాడు యోహాను గారి చేత. కాబట్టి ఈ ఒంటరితనం కొన్నిసార్లు మన మంచికి. ఈ ఒంటరితనంలో దేవుడు మీకు తోడై ఉంటాడని విశ్వాసం ఉంచండి. ఒంటరితనం గుండా వెళ్తున్న మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరుస్తాడని, ఆశీర్వదిస్తాడని నమ్మండి. ఒంటరితనంలో చెడ్డ ఆలోచనలు చేయించడానికి దేవుని వాక్యం ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి, స్తుతించండి. దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మందిర చిరంగల దేవేశయ్య, ఈ రోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా, మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే వాగ్దానం వీక్షిస్తున్నారో, విశ్వాసం ఉంచుతున్నారో, వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సాగాన్ని అందించండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. వారికి అన్నింటిని తోడ్పడండి. అర్థం చేసుకునేవారు, ఆదరించేవారు ప్రభువా,
ప్రభా, ఎవరో లేరని కుమిలిపోతున్న సందర్భంలో ప్రభా, మీ వాక్యం ప్రభా మా పాదం ఉదయం మా త్రోవకు వెలుగు, మమ్మల్ని ఆదరించేది ప్రభా. ఏసి అలాంటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా మీకు వందనాలు. ప్రియుల జీవితాలు కట్టండి. ఒంటరితనంలో ప్రభా మీకు దగ్గరయ్యే అవకాశం దయచేయండి. గొప్ప వారిగా వారిని తీర్చిదిద్దామని ప్రభా ప్రతి మానవ వేశారు ప్రభా. అప్పులు వారిని బయట తీసుకురండి. అనారోగ్య సమస్యలు ముట్టండి, స్వస్థపరచండి, కృప చూపించమని ప్రభా మీరు తోడుగా ఉండమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.